అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన కాందాన్ మీడియా. నేను మీ నరేందర్. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకుడు సంచలనంగా మారుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఒక పార్టీ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలని ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ సంచలనంగా నిలిచినటువంటి నాయకుడిని మనం చూస్తూ ఉన్నాం. ఆయనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ గత కొన్ని రోజుల ముందు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య బాగా ప్రెస్ మీట్లు పెట్టడం అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజుల ముందు ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఏమన్నా ప్రభుత్వం ఏమైనా తప్పిదాలు చేస్తే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు ముందుండి ప్రెస్ మీట్లు పెట్టేది. కానీ ఇప్పుడు హరీష్ రావు తర్వాత కేటీఆర్ తర్వాత పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నటువంటి నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఈ మధ్యలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఆయన బీఆర్ఎస్ లో చేరి ఆయన జనరల్ సెక్రటరీగా పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులై దాని తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఎందుకు ఆయన ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే ఆయన పార్టీలో ప్రాధాన్యత ఎంతవరకు ఉంది అనే విషయం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు కేటీఆర్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా అనే చర్చ కూడా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. మరి ఆయన గతంలో బహుజన్ సమాజ్ పార్టీలో ఉంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేసి దాంట్లో 2023 అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే ఉన్నాయో తను సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి తాను ఓటమి చెందడం జరిగింది. దాని తర్వాత 2024 ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీఎస్పీ పొత్తు పెట్టుకుందామనేటువంటి చర్చలు జరిగినాయి. దాని తర్వాత ఆ చర్చలు విఫలం కావడంతో మరి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేయడంతో అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితులు ద్వారా అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్ ఒక్కటి కూడా రాలేదు. దాంట్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. మరి దాని తర్వాత కూడా తన ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకుండా తనని ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఎప్పుడైతే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు లేదా ఏదో వైఫల్యాలైనా కావచ్చు ఎప్పుడైతే ప్రభుత్వం తప్పుదోవ పడుతుందనే క్రమంలో ఎమ్మటే కౌంటర్ గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుండి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. గత పోక్సో కేసు కావచ్చు లేదా నిన్న మొన్న జరిగినటువంటి క్షుద్ర పూజలు హరీష్ రావు క్షుద్ర పూజలు చేసిందనేటువంటి అంశం పైన కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. మరి ఈయననే ఎందుకు ఎంచుకుంటున్నారు అనే క్వశ్చన్ కూడా ప్రజల్లో వస్తుంది. దానికి వాళ్ళ అభిమానులు కావచ్చు, తెలంగాణ ప్రజల్లో కొంతమంది కావచ్చు, ఆయన ఆధారాలతో చెప్తూ అంతో ఇంతో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఐపీఎస్ అయినటువంటి అనుభవంతో ఆయన చెప్తున్నటువంటి ఆధారాలతో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నటువంటి అంశం అని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. గురుకులాల కుంభకోణం గురించి కూడా గత కొన్ని రోజుల క్రితం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దాన్ని ముందుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నే ముందుంచి దాన్ని వ్యవహారాన్ని అంతా కూడా నడపడం జరిగింది. ఎందుకంటే ఆయన గురుకులాల సెక్రటరీగా పొలిటికల్ ఎంట్రీ ఇయ్యక ముందు గురుకులాల సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళే కలిసి కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి కుంభకోణం చేసిరనే ఒక తరుణంలో ప్రభుత్వం విమర్శ చేస్తే దాన్ని కూడా వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరి ఆ పార్టీలో ఏ ప్రాధాన్యత దొరుకుతుందో చూద్దాం. మరి తెలంగాణలో ఆయన అభిమానులు కావచ్చు అందరూ కూడా హోమ్ మినిస్టర్ కాబోయే హోమ్ మినిస్టర్, బీఆర్ఎస్ పార్టీలో హోమ్ మినిస్టర్ కాబోయే హోమ్ మినిస్టర్ లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అనేటట్టు కూడా వాళ్ళు అందరూ కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి ఇది అంతా కాదు, గతంలో దళిత ముఖ్యమంత్రి అని కూడా చెప్పడం జరిగింది. దళిత ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఇస్తారు అనేటువంటి ఆలోచనలో కూడా తెలంగాణలో చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఆయన
నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అవుతాడా, లేకపోతే విద్యాశాఖ మంత్రి అవుతాడా, పార్టీలు ఎలాంటి ప్రాధాన్యత దొరుకుతుందో వేచి చూద్దాం. ఇది మరి ఈరోజు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.